గత నెలలో జియో తన రీఛార్జ్ ప్లానుల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎయిర్టెల్ కూడా తన ప్లానుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన రేట్లు జూలై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. 1 ఇయర్ ప్లాన్ గురించి మాట్లాడితే ఇంతవరకు దీని ధర 1799 ఉండగా నేటి నుంచి దీని ధర 3559కి పెరిగింది. ఇందులో వినియోగదారులు ప్రతిరోజు 2 GB డేటాను పొందుతారు. తాజాగా ఎయిర్టెల్ కూడా ప్లాన్ ధరలను పెంచుతూ షాక్ ఇచ్చింది. ఈ టెలికాం కంపెనీ తన 3 మొబైల్ రీఛార్జ్ల ప్లానుల ధరలను మరోసారి పెంచింది. కంపెనీ ఇటీవల తన ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లానుల ధరలను 11 నుంచి 12% పెంచగా అవి జూలై 3 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఎయిర్టెల్ తన 3 డేటా ప్యాక్లను ధరలను ఏకంగా 60 పెంచేసింది. ఎయిర్టెల్ వినియోగదారులకు మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చేసింది. ఇప్పుడు ఎయిర్టెల్ తన 3 డేటా ప్యాక్ల ధరలు ఏకంగా 60కి పెంచేసింది. ఈ నిర్ణయం తర్వాత కంపెనీ 181 ప్లాన్ ఇప్పుడు 211కి అందుబాటులో ఉంది. ఈ 30 రోజుల ప్లానులో వినియోగదారులు ప్రతిరోజు 1 GB డేటాను పొందుతారు. అది కాకుండా 60 పెరిగిన రీఛార్జ్ ప్లాను 301 ప్లాన్ ఇప్పుడు 361కి మారింది. దీంతో పాటు కంపెనీ 84 రోజుల ప్లాన్ 509కి చేరుకుంది. గతంలో దీని ధర 455 రూపాయలు. ఈ ధరలను చూసిన సామాన్యులు ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఇలాగే పెరిగిపోతే రానున్న రోజుల్లో సామాన్యులు ఫోన్ వాడే పరిస్థితే ఉండదని అంటున్నారు.